యొక్క విశేషాన్ని ఇందాక అచ్చి స్వామి చెప్పినట్టుగా ఇంకొక విషయాన్ని చెప్పుకుని మనం క్లోజ్ చేద్దామట. భగవంతుడు సర్వవ్యాపి అని నిరూపించిన అవతారం ఏంటండి? నరసింహస్వామి అవతారం. ఆ ప్రహ్లాదుడు ఈ స్తంభంలో చూపిస్తావా అని చెప్పి హిరణ్యుడు అడిగినప్పుడు ప్రహ్లాదుడు గారిని చూపించలేను అంటే భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పని అందరికీ అర్థం కాదు. కాబట్టి మీరేంటంటే మీరు పడుకున్నా కానీ మీ తిండిలో ఏంది, మీ పడుకులో ఏంది, మీ శరీరంలో ఏంది, తలుపులో ఏంది, ఎక్కడ చూసినా ప్రతి అణువు ఆ పరమాత్మ ఉన్నాడు అని నిరూపించిన అవతారం ఏంది? కాబట్టి మీరు ఎప్పుడు ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఇవాళ ఒక ప్రాబ్లం ఉందన్నమాట. ఏం ప్రాబ్లం అంటే నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పని పెద్ద సమస్య అయింది అందరికీ. ఒంటరిగా అనేది ఎప్పుడు మీరు లేరన్నమాట. మీ పక్కన ఉన్నారు నరసింహస్వామి అవతారంగా మీ పక్కనే ఉంటాడు అన్నమాట. ఒక్కసారి మీరు ఊహించుకుని మీరు దీన్ని స్మరణ తెచ్చుకున్నారంటే మీరు ఒంటరిగా ఉన్నాము అనే భావం మీకు తొలగిపోయింది అన్నమాట.